ఆధ్యాత్మిక వాతావరణంలో వెల్లివిరుస్తున్న గుప్తకాశీ క్షేత్రంలో నిర్మించిన దేవాలయ ప్రాంగణంలో 2 మందిరాలు ఉన్నాయి. రాతితో నిర్మించబడిన ఈ మందిరాల్లోని దేవతామూర్తులు సజీవంగా గోచరిస్తారు. ఇక ఆలయాల్లోని శిల్పాల సౌందర్యం మనల్ని తప్పక ఆకట్టుకుంటుంది. ఈ మందిర ప్రాంగణాల్లోనే అనేక చిన్న చిన్న సెలయేర్లు కూడా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ జలాలతోనే ఇక్కడ స్వామిని అభిషేకిస్తారు. ఇక్కడ పరమేశ్వరుడు సిద్ధేశ్వర మహాదేవునిగా, విశ్వేశ్వర దైవతంగా, అర్ధనారీశ్వర స్వరూపంగా భక్తుల అందరి చేత పూజలు అందుకుంటున్నాడు. పాండవులు పావన గంగానదిలో స్నానం చేసి ఆనందవనమైన కాశీలోని పుణ్యవివర్ధమైన దివ్య విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని కనులారా చూచి సంతసహృదయులయ్యారు. వెనువెంటనే కాశీ విశ్వనాథుడు అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. తమ పాప దవాగ్ని వల్లనే గంగాధరుడు మాయమైనాడని, హిమాలయ సానువుల్లోకి వెళ్ళాడని యోగుల ద్వారా తెలుసుకుని వేదన చెందారు పాండవులు. భక్తి సుమనస్కులై హిమాలయాలకు చేరుకున్నారు. అక్కడ అనేక చోట్ల అన్వేషిస్తూ కడకు ప్రస్తుత గుప్తకాశీ అనే ప్రదేశంలో గుప్తంగా ఉన్న శివుని దర్శించారు. అక్కడ కూడా మళ్ళీ అదృశ్యమయ్యాడు నీలకంఠుడు. పిమ్మట పాండవులు పరమేశ్వరుని అర్ధనారీశ్వర రూపంలో క్షణకాలం పాటు దర్శించగలిగారు. మరుక్షణమే ఉమాపతి వృషభ రూపం దాల్చి హిమాలయాల్లోకి పయనమైనాడు. అంతట పాండవులు ఆ వృషభరూపుడిని వెన్నంటి భక్తయాత్ర చేయసాగారు. ఈ విధంగా పరమేశ్వరుడు కాశీ నుంచి ఇక్కడకు వచ్చి గుప్తంగా ఉండటం వల్ల దీనికి గుప్తకాశీ అనే పేరు వచ్చినదని స్థల పురాణం చెబుతోంది. గుప్తకాశీనాథుని ఆలయం పౌరాణికంగా శిల్పశాస్త్ర ప్రకారంగా విశిష్టమైంది. కేదార్నాథ్ ఆలయానికి ఉన్న శిల్ప విన్యాస వైఖరికి నమూనాగా ఉంటుంది. గర్భాలయం సుందర శిలాశిల్ప నిర్మితం. గర్భగుడిపైన చెక్కల కూర్పుతో ఉన్న వేదికపైన శిఖరం సశాస్త్రీయ నిర్మాణ పద్ధతికి తార్కాణంగా కనిపిస్తుంది. గర్భాలయం ఏటవాలుగా ఉండి ఆధ్యాత్మిక శక్తి ప్రచోదనానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆలయ ప్రవేశ ద్వారానికి ఉభయ పార్శ్వాలలో ద్వారపాలక విగ్రహాలు, ద్వారం పైన కాలభైరవుని రూపం కనిపిస్తుంది. భక్తులు వీరిని దర్శించిన పిదపనే ఆలయంలోకి ప్రవేశించి గర్భాలయంలో కోటి సూర్య ప్రభాభాసమానమై విరాజిల్లే విశ్వేశ్వరలింగాన్ని తనివి తీరా దర్శించుకుంటారు. పాండవులకు కనిపించి మరల అదృశ్యమైన పరమేశ్వరుని ఇక్కడ ఉన్న మహర్షాదులు సంస్తుతించి ఏతత్ కథాఘట్టానికి చిహ్నంగా శివలింగాన్ని ప్రతిష్ఠించారు. వారణాసి విశ్వేశ్వరలింగంలోని ఒక కళను ఇక్కడ ఆవాహన చేసి బ్రహ్మకమలాలతో అర్చించారు. నాటి నుంచి నేటిదాకా కాశీ విశ్వేశ్వర దివ్య జ్యోతిర్లింగం వలె గుప్తకాశీ విశ్వేశ్వరలింగం ప్రసిద్ధమైంది. ఇక్కడ స్వామివారికి నిత్యము అభిషేక అర్చనలు శైవాగమ ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. శివలింగ అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరిస్తే చాలట, పాపాలు పటాపంచలవుతాయి. అందుకే భక్తులు ఇక్కడి తీర్థాన్ని స్వీకరిస్తారు, తమ గృహాలకు తీసుకువెళతారు. విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. విశ్వేశ్వరలింగం మహామహిమాన్వితం, సర్వదోష నివారణకారకం,
ఐశ్వర్యప్రదాయం. ఎవరైతే తెలిసిగాని తెలియకగాని మానవ పశుపక్ష్యాది హింస చేసినట్లయితే వారు తప్పు తెలుసుకుని పశ్చాత్తాప హృదయంతో పునర్దోషము చేయరాదన్న నిశ్చయ బుద్ధితో విశ్వేశ్వర మహాదేవుని శరణు పొందుతారో అట్టి వారిని వాత్సల్యంతో సంరక్షిస్తాడు. వారికి సదుపదేశం గావించి మరణానంతరం అక్షయమైన పుణ్యలోకాలు ప్రసాదిస్తాడు. కరుణాంతరంగుడు, కమనీయగాత్రుడు, ఆర్తత్రాణపరాయణుడు అయిన గుప్తకాశీ క్షేత్ర స్వయం వ్యక్తమూర్తి శ్రీమన్మహావిశ్వేశ్వరుడు. చిదానంద రూప శివోహం శివోహం. यहाँ पे गुप्त दान की प्रथा है। गुप्त रूप से यहाँ पे जो है जो भी आपके द्वारा जो है पाप कर्म किए हो जाते हैं भूल चूक से, वो यहाँ पे निवारण यहाँ पे इस स्थान पे हो जाता है। यहीं से फिर भगवान के जो है केदारनाथ चले गए थे। यहाँ पे जो है प्रथा ये है, यहाँ पे पूजन अर्चन करने के बाद फिर यहाँ से केदारनाथ जाते हैं। वहाँ पे उनका जो है दर्शन जो है लेकर के भगवान केदारनाथ जी का, वहाँ पे भगवान ने जो है अपना रूप परिवर्तन करके पांडवों को भैंसे के रूप में दर्शन दिया था। पांडवों ने पहचान करके फिर उनको पकड़ने का प्रयास किया। वो पृथ्वी के अंदर समाने लगे भगवान। उनका चेहरा पशुपतिनाथ में चला जाता है। बाकी अंग जो है 5 स्थानों पे प्रकट होते हैं। जो केदारनाथ में प्रकट होता है वो पीठ का दर्शन कहलाता है। दूसरा है मदमहेश्वर, जहाँ पे नाभि का दर्शन होता है। तीसरा तुंगनाथ है, जहाँ पे भुजा का दर्शन होता है। चौथा रुद्रनाथ है, जहाँ पे नेत्र का चेहरे का दर्शन होता है। 5वां कल्पेश्वर है, जहाँ पे जटा का दर्शन होता है। इस तरह से 5 रूपों में उनको दर्शन दिया। फिर पांडवों को जो है पाप की मुक्ति हो गई थी, स्वर्ग का रास्ता मिला था। ये 5 केदार के दर्शन करने से सभी पाप मुक्त होते हैं, इस तरह की प्रथा है। और इस तरह से जो है स्वर्ग का रास्ता प्राप्त होने के कारण उनको स्वर्ग मिला था। जय कल्याण हो, जय मनोकामना पूर्ण हो। కాశీ విశ్వేశ్వరాలయానికి ఉత్తరంగా మరొక శివాలయం మనకు కనిపిస్తుంది. దీనిని అర్ధనారీశ్వర ఆలయమని, చంద్రశేఖర మహాదేవ్ ఆలయమని పిలుస్తారు. 4 అడుగుల వేదికపై ఈ ఆలయం నిర్మించబడింది. పాండవులకు ఇక్కడ కాశీ విశ్వనాథుడు ఒక్క క్షణం పాటు కనిపించి అదృశ్యమవగా పాండవులు భేదపడి పార్వతీ అమ్మవారిని ప్రార్థించారు. వారి ప్రార్థనకు దయగలిగిన గౌరీదేవి శంకరుడిని ఒప్పించింది. పార్వతి కోరిక మేరకు శివుడు అర్ధనారీశ్వర రూపంలో పాండవులకు ఒక్క క్షణం మాత్రమే ప్రత్యక్షమై అదృశ్యమయ్యాడు. ఈ క్షణకాల సాక్షాత్కారానికి సంతస చిత్తులైన పాండవులు ఇక్కడ అర్ధనారీశ్వరుని విగ్రహ ప్రతిష్ఠ గావించారని కథనం. అర్ధనారీశ్వరుడైన శివుడిని గౌరీశంకర్గా భక్తులు స్మరిస్తూ ఉంటారు. ఇక్కడొక విచిత్రమైన సంప్రదాయం కనిపిస్తుంది. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేయకూడదని, శివుడు అర్ధనారీశ్వరుడు కనుక సగం వరకే ప్రదక్షిణ చేసి మరల వెనక్కి తిరిగి ప్రదక్షిణ చేయాలని ఇక్కడ ఆచారానికి కారణంగా తెలియవస్తుంది. గర్భగుడిలో గౌరీ సహితంగా దర్శనమిస్తున్న శంకర మహాదేవుని దర్శించి స్తోత్రాలు గావించి తిరిగి వస్తూ ఉంటారు భక్తులు. సుమారు 5000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయంగా జగద్విఖ్యాతిని పొందింది గుప్తకాశీ క్షేత్రం. చాంపేయ గౌ
భారతీయుల ఎదలో గూడు కట్టుకున్న ఆధ్యాత్మిక సిరులు హిమాలయాలు. తరతరాలుగా హైందవులకు ధార్మిక స్ఫూర్తిని అందించే చైతన్య కేంద్రాలుగా, అజ్ఞాన తమస్సును పారద్రోలే హిమదీపాలుగా, జ్ఞానపు వెలుగులను అందించే తుషార శిఖరాగ్రజ్యోతిని కిరణమాలికా తోరణాలుగా, శైవ వైష్ణవ శాక్తేయ సిద్ధాంతాలకు సంప్రదాయాలకు తొలి భూమికలుగా, మానవేతిహాసంలో ప్రారంభ శుభాక్షరాలుగా, అమృత వాక్యాలుగా హిమాలయాలు శోభిల్లుతున్నాయి. ప్రవహించే ప్రతి హిమస్రోతస్సు తపస్సుకు హవిస్సు, వినిపించే ఓంకారధ్వానం యోగులకు ప్రాణం. మహత్పూర్ణమైన హిమాలయ సందేశం ఈనాటి భారతీయులకు ప్రణవం. రుద్రప్రయాగ నుంచి కేదార్నాథ్ పవిత్ర యాత్రకు సాగే మార్గంలో కుండ్ అనే ప్రధాన కూడలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది మహిమాన్వితమైన ఊఖీమఠ్ క్షేత్రం. పౌరాణిక చారిత్రక ప్రదేశంగా విఖ్యాతిని పొందింది. గుప్తకాశీ క్షేత్రంలో భక్తుల చేత మంగళ నీరాజనాలు అందుకుంటున్న కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం ఒక దివ్య అనుభవమైతే, అక్కడి నుంచి ఊఖీమఠ్కు వెళ్లే మార్గమంతా శోభాయమానంగా మనోజ్ఞంగా కనిపిస్తుంది. ఎత్తైన పర్వతాలు, హరిత వృక్షాల నడుమ మంచు ముసుగు వేసుకుని నిలిచి ఉన్న కేదార్నాథ్ పర్వతం అతి దాపులో ఉన్నట్లుగా దర్శనమిస్తుంది. ఇక్కడి పరిసరాల్లోని హిమగిరుల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ పర్యాటకులు ఊఖీమఠ్కు చేరుకుంటారు. హిమాలయ ప్రాంతాలలో అనుకూలమైన చోట పోడు వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. వర్షాధారంతో కొన్ని చోట్ల, స్థానికంగా ప్రవహించే చిన్న చిన్న హిమ ప్రవాహాలతో మరికొన్ని చోట్ల ఈ వ్యవసాయం కొనసాగుతుంది. ఊఖీమఠ్ ఒక అందమైన, ప్రాచీనమైన, పవిత్రమైన క్షేత్రం. స్వర్గ సమాన పవిత్ర ప్రతిపత్తిని ఆపాదించుకున్న మహిమాన్విత పుణ్యక్షేత్రం. శంకరుడే ఇష్టపడి కొన్ని క్షణాల పాటు నివసించిన పావన క్షేత్రం. ఇక్కడే బాణాసురుని కుమార్తె ఉషకు శ్రీకృష్ణ భగవానుడి మనుమడైన అనిరుద్ధునికి వివాహం జరిగింది. ఈ మఠం అసలు పేరు ఉషామఠం. కాలక్రమంలో ఊఖీమఠంగా పిలువబడుతోంది. ఉషా శబ్దం ఊఖీగా మారిందంటారు. मैं शिवशंकर लिंग पुजारी। यहाँ उषा और अनिरुद्ध का प्रणय हुआ। उषा जो बाणासुर की पुत्री थी,
श्री कृष्ण के पोते प्रद्युम्न के पुत्र अनिरुद्ध जी से विवाह गई थी। वह विवाह ही संपन्न हुआ। अग्नि को साक्षी मानकर 7 फेरे लिए। प्रणय संबंध जुड़े उषा और अनिरुद्ध भगवान सदाशिव आए, वर और वधू को आशीर्वाद दिया। उषा के नाम से ही इस स्थल का नाम उषा मठ हुआ। वेदों में स्वर बदल जाते हैं। शुक्ल यजुर्वेद की मध्य संहिता के अनुसार स्व का उच्चारण ख हो जाता है, उखा बोलने लग गए। बाद में अपभ्रंश होकर के इस स्थल का नाम उखीमठ पड़ा। आज इसको उखीमठ के नाम से जाना जाता है। यह प्रथमतः मुख्य मंदिर है भगवान श्री ओमकारेश्वर जी का, जहाँ भगवान श्री केदारेश्वर जी की शीतकालीन पूजा अर्चना होती है। बगल में भगवान श्री भैरवनाथ जी का मंदिर है और 5 केदार शिवलिंग स्वरूप में विराजमान है। इधर से भगवान श्री केदारेश्वर जी की गद्य स्थली है। उषा और अनिरुद्ध का प्रणय स्थल है। शक्ति रूप में माँ जगदम्बा के चंडिका स्वरूप के दर्शन है और नवदुर्गा के दर्शन है। इस स्थान पे आने से भक्तों को उनकी मनोकामना मनोरथें सिद्ध हो जाते हैं। भगवान शंकर बड़े दयालु हैं, सभी भक्तों की मनोकामनाओं को मनोरथ सिद्ध करने के लिए तत्पर यहाँ भी विराजमान है। सारे भक्तों की मनोकामनाएं इस स्थल पे आने से पूर्ण हो जाती हैं। ఊకీ మఠంలోకి వెళ్లే ముందర మనకు బయట ఒక గంట కనిపిస్తుంది. దీనిని కేదార గంట అని, బాణాసుర గంట అని కూడా స్థానికులు పిలుస్తూ ఉంటారు. ఆలయ సంబంధిత విశేష కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ గంటను మ్రోగిస్తూ ఉంటారు. పురాతన కాలంలో బాణాసురుడు శత్రువులపై విజయం సాధించినప్పుడు గంట తనంతట తానుగా మ్రోగేదని జనశ్రుతి. ఆ పౌరాణిక ఘట్టానికి ప్రతీకగా ఇప్పుడున్న గంటను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్ని బాణాసుర భూమి అని కూడా పిలుస్తారు. ఊఖీమఠ్ క్షేత్రంలోని ఆలయాలను భక్తులు నిరంతరం దర్శించడానికి వస్తూ ఉంటారు. ఈ ప్రాంగణంలోనే పంచకేదారమూర్తులు ఉండటం విశేషం. కేదారనాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, కల్పేశ్వర్, మద్మహేశ్వర్ క్షేత్రాలలో నెలకొన్న శివస్వరూప ప్రతిరూపాలను దర్శించి భక్తులు ధన్యతను పొందుతారు. ఇక్కడే భక్తజన రక్షణార్థమై వారాహి, భైరవనాథులు వేంచేసి ఉన్నారు. ये जो स्थल है महाराजा मानधाता जी की तपस्थली है। मानधाता महाराज इच्छाकु वंश में जन्म लिए। यूनास जी के पुत्र थे। శ్రీ రామచంద్ర जी के पूर्व హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఊఖీ మఠం చక్కని ప్రశస్తితో అలరారుతుంది. ఇక్కడ నెలకొన్న దైవం ఓంకారేశ్వరుడు. ఓంకారానికి మించిన తత్వం, శక్తి ప్రభావం మరొకటి లేదు. మాంధాత చక్రవర్తి యొక్క తపోభూమిగా ఈ ప్రాంతం అలరారుతోంది. పూర్వం వార్ధక్యంతో వైరాగ్య ప్రవృత్తి కలిగి తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చాడు మాంధాత. పరమశివుని గురించి 12 సంవత్సరాలు కఠోరమైన తపము ఆచరించాడు. అంతట పరమేశ్వరుడు ఓంకార స్వరూపుడై సాక్షాత్కరించాడు. 64 కళలను, ప్రజ్ఞను ప్రసాదించాడు. मेरा मानना तो यह है कि जिसके जीवन में भी ओमकार आ गया, ओमकार के जिसको दर्शन हो गए, उसके जीवन का कल्याण हो गया, उसकी जीवन की सार्थकता सिद्ध हो गई। महाराजा मानधाता जी को स्वयं भगवान शंकर ने यहाँ पर ओमकार स्वरूप के दर्शन दे करके 64 तंत्रों का निर्माण किया और उन तंत्रों की दीक्षा और उसका ज्ञान महाराजा मानधाता जी को दिया। ఊఖీ మఠ్లో ఉన్న ప్రధాన ఆలయాన్ని కేదారేశ్వర మందిర్ అని, ఓంకారేశ్వర మందిర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయం
కేదార్నాథ్ ఆలయానికి ప్రతిరూపంగా ఉంటుంది. గర్భాలయం గోడలపై అనేక రకాల శిల్పకళా వాస్తు విన్యాసాలు, గజకేసరి ప్రతిమ మనకు కనిపిస్తాయి. దర్శన మండపం, గర్భాలయం ద్వివిధంగా కనిపించే ఈ ఆలయం శిల్ప సంపదకు కాణాచి. ఈ ఆలయానికి బ్రహ్మ విష్ణువులే ద్వారపాలకులుగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కమండలం, అక్షమాల, తాళపత్రాది చిహ్నాలతో బ్రహ్మ, చక్రము, పద్మము, శంఖము, గద చిహ్నాలతో విష్ణుమూర్తి ఆగమసిద్ధ సంప్రదాయ రూపాలతో ఉంటారు. ద్వారబంధం పైన వినాయకుడు, బయట నందీశ్వరుడు కొలువై కేదార్నాథ్ రూపంలో ఉన్న ఓంకారేశ్వరుడిని సేవిస్తూ ఉంటారు. భక్తులు శివగణ వైభవాన్ని చూస్తూ ఆలయం లోపలికి ప్రవేశిస్తారు. గర్భాలయంలో స్వయం వ్యక్తమూర్తి అయిన పరమేశ్వరుడిని దర్శించి ఆనందంతో ప్రస్తుతిస్తారు. శంకరా భక్తమానసవ శంకరా, దుష్టమదాసురేంద్రనాశంకర, పాండునీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ, పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర, యోగి హృత్పంకజ పంకజాప్త, నిజ తాండవ ఖేళన భక్త పాలనా.